దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవునో రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై ప్రభువును ప్రేమించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేశాడో, దావీదు తన రాజ్యంను రాజనగరిని విడిచిపెట్టి అతడు తన సేవకులందరినీ తీసుకుని ఆ ప్రాంతము విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనితో పాటు అతని సేవకులందరూ వచ్చారు. పెరేతీయులు, కెరేతీయులు అతనికి తోడుగా ఉన్నారు. అయితే వారితో పాటు కూడా అప్పుడే దావీదు ఏలుచున్న రాజ్యంలో బ్రతకటానికి ఇత్తయి అనే ఒక గిత్తీయుడు వచ్చాడు. గిత్తీయుడు అనగా గాతు ప్రాంతమునకు చెందినవాడు. ఈ గాతు అనేది ఫిలిష్తీయ దేశంలో 5 ప్రాముఖ్యమైన ప్రాంతాలలో ఒకటి. ఈ గాతు ప్రాంతమునకు చెందినవాడే గొలియాతు. అయితే అటువంటి ప్రాంతము నుండి గొప్ప ప్రజలతో అనగా దాదాపుగా 600 మందితో వచ్చాడు ఈ ఇత్తయి అనే వ్యక్తి. అయితే ఈ ఇత్తయి ఏమంటూ ఉన్నాడంటే, ఇత్తయిని చూచి దావీదు అన్నాడు, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకి ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పాడు. ఎందుకంటే ఈ గిత్తయుడైన ఇత్తయి నివాస స్థలము కోరి వేరే దేశము నుండి ఈ దేశానికి వచ్చాడు. అయితే దావీదు తన రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడని తెలిసి దావీదును వెంబడించాడు. దావీదు అన్నాడు, మాకైతే ఇది తప్పదు, మేము శ్రమల పాలవుతున్నాము, నువ్వెందుకు మాతో పాటు రావాలి? నువ్వెందుకు మాతో పాటు ఇబ్బంది పడాలి? నీవును నీ వారును మాతో ఎందుకు శ్రమ పడాలి? మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే పాలుపోవటం లేదు, ప్రాణభయంతో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, మరలా ఎప్పుడు తిరిగి వస్తామో తెలీదు. నీకెందుకయ్యా ఇత్తయి, ఈ శ్రమలంతా నీకెందుకు అని అన్నప్పుడు ఇత్తయి అంటున్నాడు మనం చదివిన వాక్యంలో, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవముతోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను కూడా ఉందునని రాజుతో మనవి చేశాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది ఈ దినాలలో ప్రభువును కాదు కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ప్రభు యొద్దకు వచ్చేవారై ఉన్నారు. చూడండి, ఇతనికి దావీదు పట్ల ఎంత గౌరవం ఉన్నదో, దావీదు పట్ల ఎంత నమ్మకం ఉందో. సాధారణంగా లాభం కలిగినప్పుడే, మేలు కలుగుతుంది అనుకున్నప్పుడే మనుషులు మనతో పాటు ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు చాలామంది దూరం అయిపోతారు. దావీదు జీవితంలో అత్యంత విషాదకరమైన, బాధాకరమైన సమయంలో అతని కుమారుడైన అబ్షాలోమే తండ్రిని చంపటానికి ప్రయత్నిస్తున్న వేళ, అటువంటి క్లిష్ట సమయంలో ఇత్తయి అనే విదేశీయుడు దావీదు పట్ల చూపిన భక్తి, విశ్వాసం మన క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పాఠం. ఇక్కడ చూడండి, ఇత్తయికున్న స్పష్టమైన తీర్మానం. ఇత్తయి హ్యాడ్ ఎ క్లియర్ కమిట్మెంట్. దావీదు, నీవు మాతో రావద్దు, వెళ్ళిపో అని చెప్పినప్పటికీ ఇత్తయి వెనక్కి తగ్గలేదు. యెహోవా జీవముతోడు అని ప్రమాణం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ పరిస్థితులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు ఒకవేళ మన మనసే మనతో చెప్తుందేమో, దేవునిని విడిచిపెట్టేస్తాం ఎంత సులభం,
దేవునిని విడిచిపెడితే, దేవుని మార్గమును విడిచిపెడితే ఈ శ్రమలన్నీ మనకు రావు కదా అని. కానీ ఇత్తయి వలె మనం దేవుని పక్షాన నిలబడతామని ఒక బలమైన తీర్మానం కలిగి ఉండాలి. చూడండి యోసేపు అనగా పాత నిబంధనలో ఆదికాండములో యాకోబు కుమారుడైన యోసేపు ఎంత బలమైన తీర్మానం తీసుకున్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నాకిచ్చిన కలను నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి శ్రమలు వచ్చినా నేను ఆయననే వెంబడిస్తాను అనుకున్నాడు. అబ్రహాము కూడా పిలువబడినప్పుడు ఎంత కాలమైనా నేను ప్రభువును విడనాడను అనే కమిట్మెంట్తోనే తన ఇంటిలో నుండి కాలు బయటకు వేశాడు. సాధారణంగా స్త్రీలు ఎక్కువ సమయం కనిపెట్టలేరు. వారు కొంతకాలానికి విసిగిపోవచ్చు, స్త్రీలైనా పురుషులైనా. మరి అబ్రహాము దేవుని స్వరము విన్నాడు. అబ్రహాము ఒకవైపు నుండి శారా ఇంకా ఎంతకాలం అని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉండొచ్చు. అయినప్పటికీ తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. తన భార్యను సముదాయిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో కనిపెడుతూ ఉన్నాడు. ఏనాడు కూడా అబ్రహాము తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని కానీ, ఈ వాగ్దానం నెరవేరదులే అని కానీ ఎన్నడూ అనుకోలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి దేవుని పట్ల దేవుని పక్షాన నిలబడతామని నీ జీవితంలో బలమైన తీర్మానం ఉందా? మోషే కూడా ఫరో నుండి ఎంత శ్రమ ఎదురైనా, ఎన్నోసార్లు ప్రాణము తీస్తానని బెదిరించిన, మరలా నీ ముఖం నాకు చూపించొద్దని ఖండితంగా ఆజ్ఞాపించిన మోషే మాత్రం దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన మాత్రమే నిలబడ్డాడు. ఎంత బలమైన తీర్మానం కదా! ప్రియ సహోదరుడా సహోదరి, నీ విశ్వాస జీవితంలో నీ తీర్మానం ఎలా ఉంది? ఒక్కొక్కసారి పరిస్థితులకు కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో విడిచిపెట్టేస్తున్నావా? పరిస్థితులకు అతీతమైన ప్రేమ ఈ ఇత్తయిది. ఇత్తయి మాటలలో గొప్ప సత్యం దాగి ఉంది. రాజు ఎక్కడ ఉందునో నేను అక్కడనే ఉందును. అంటే రాజైన దావీదు సింహాసనం మీద ఉన్న, లేదా అరణ్యంలో ఉన్న, సర్వ సమృద్ధిలో ఉన్న, సమస్తమైన కష్టాలలో ఇరుక్కుపోయిన, అతడు బంగారు కిరీటంతో సింహాసనంపై కూర్చున్న, చెప్పులు లేకుండా కాలినడకన పారిపోతున్నా, నేను దావీదుతోనే ఉంటాను. అంటే ఇత్తయికి కావలసింది రాజు మాత్రమే, రాజు ఇచ్చే సౌకర్యాలు కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, మనం ప్రభు అయిన యేసును ఎందుకు వెంబడిస్తున్నాం? ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమా, లేదంటే ఆయనంటే మనకు ఉన్న ప్రేమ కోసమా? నిజమైన విశ్వాసి దేవుడు తనను ఎక్కడికి నడిపించిన, అనగా అది సుఖమైన దుఃఖమైన, శ్రమైన సంతోషమైన, వేదనైన ఆనందమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, కలిమైన లేమైన, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. మరి ప్రియ సహోదరుడా సహోదరి, నీ భక్తి జీవితంలో ఇటువంటి కమిట్మెంట్ ఉందా? ఇత్తయి అంటున్నాడు, రాజా, నేను నీ సింహాసనాన్ని చూసి రాలేదు, నిన్ను చూచి వచ్చాను. నాకు నీ సింహాసనం అధికారం కాదు, నీతో స్నేహం ముఖ్యం. నాకు నీ వల్ల కలిగే సౌకర్యాలు కాదు, ఒకవేళ నీ వలన అసౌకర్యం కలిగినా నేను నీతోనే ఉంటాను. ఎందుకంటే నీతో సహవాసము, నీతో సంబంధము ముఖ్యము, కానీ నీ వలన కలిగే ప్రయోజనాలు కాదు అంటున్నాడు దావీదుని. ఎంత గొప్ప సమర్పణ! అతను మాత్రమే కాదండి, అతని కుటుంబం అంతా కూడా దావీదుని వెంబడించింది అడవులలోనికి. అంటే అతడు తనకు మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా అదే కమిట్మెంట్ కలిగి ఉండేలా చూసుకున్నాడు. తన భార్య పిల్లలు అడగొచ్చు, ఎందుకండి, ఎందుకు నాయనా ఇంత శ్రమ? మనం ఈ దేశంలో ఉందామని వచ్చాం కదా, మరి ఆయన పారిపోతున్నప్పుడు ఆయనతో పాటు పారిపోవాల్సిన అవసరం మనకేంటి? ఆయనకి ప్రాణాపాయం ఉంది కదా, ఆయనతో పాటు ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. మన పిల్లలు ఉన్నారు కదా, చిన్నవారు ఉన్నారు కదా, పెద్దవారు ఉన్నారు కదా అని తన భార్య కానీ తన పిల్లలు కానీ ఇత్తయిని వెనక్కు లాగలేదు. ఎంత గొప్ప సమర్పణ ఇత్తయి తన పిల్లలకు, తన కుటుంబానికి నేర్పించాడు.
కుటుంబముగా దావీదును వెంబడించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబమంతా దేవుని పట్ల కమిటెడ్‌గా ఉన్నారా? దేవుని పట్ల సమర్పణతో ఉన్నారా? అయ్యో! కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధికి ఆదివారమే రాలేకపోతున్నారు కదా! మరి మన కుటుంబమంతా ఆశీర్వదింపబడాలని, కుటుంబంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగించాలని ఎలా ఆశపడతాం? ఇక్కడ ఇత్తయి తన కుటుంబముతో, తన పరివారముతో, తనతో పాటు ఉన్న 600 మందితో దావీదును వెంబడిస్తున్నాడు. మరి నీ కుటుంబంతో నీవు దేవుని సన్నిధిలో కనపడగలుగుతూ ఉన్నావా? నీ కుటుంబంతో నీవు దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలుగుతూ ఉన్నావా? నీ కుటుంబంతో సంఘ శ్రేయస్సు కొరకు ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబంలో నీకున్న కమిట్మెంట్ నీ కుటుంబంలో ఉందా? పిల్లలకు నేర్పిస్తున్నావా? యవనస్తులను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నావా? దేవుని విషయంలో వారికి కరాఖండిగా చెప్పగలుగుతూ ఉన్నావా? దేవుని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నావా? ఏ విషయంలో అయినా నేను మీరు చెప్పినట్లు ఉంటానేమో గానీ, ఏ విషయంలో అయినా నేను చూసి చూడనట్టు ఉంటానేమో కానీ, దేవుని విషయంలో, భక్తి విషయంలో నో సెకండ్ థాట్ అని నీ పిల్లలకు కరాఖండిగా చెప్పగలుగుతున్నావా? అయ్యో! వారు ఎదిగిపోయారండి, నేను చెప్పలేననుకుంటున్నావా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారు కొన్ని విషయాల్లో వారి మాట మనం వినొచ్చేమో, కొన్ని విషయాల్లో మనం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదేమో కానీ, దేవుని విషయంలో, భక్తి విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని పరిచర్య విషయంలో వి షుడ్ బి వెరీ కమిటెడ్ విత్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంతో పాటు సంఘ విషయంలో, పరిచర్య విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. మరి అటువంటి సమర్పణ ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో నాలో ఉందా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఇత్తయి ఎంత సమర్పణతో దావీదును వెంబడించాడు. రాజా, నీ సౌకర్యాలు కాదు, నీ సింహాసనం కాదు, నీ భోగభాగ్యాలు కాదు, నీతో నా సంబంధం ముఖ్యం, నీతో సహవాసం ముఖ్యం, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటానన్నాడు. ప్రభువా, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఇటువంటి ఇత్తయికి కలిగిన సమర్పణ మాకు దయచేయండి. ఏ విధంగా రూతు నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని ఎంత ఖచ్చితమైన నిర్ణయము, కమిట్మెంట్ ఆమె చూపించిందో, అటువంటి భక్తి జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ప్రభువా, నీవిచ్చే ఆశీర్వాదాలను కాదు కానీ నిన్ను ప్రేమించే ఆత్మీయ పరిణితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.